గత 35 సంవత్సరాల నుండి సేవలో ఉన్నాను. ప్రస్తుతము 5 సంవత్సరాల నుండి మా మిసెస్ మహిమలోని పిలువబడిన తర్వాత మరి అందరూ యాక్సెప్ట్ చేసినందువలన నేను 5 సంవత్సరాల నుండి ఏప్రిల్లో ఉంటున్నాను. సరే, ఆయనను తీసుకొచ్చింది నేనే అని చెప్పినాడు, అది వాస్తవమే. నేను సంఘానికి క్షమాపణ చెప్పినాను. ఈయన ఇంత దుర్మార్గుడు దొంగ అని నాకు తెలియదు. నేను అక్కడికి స్పెషల్ మీటింగ్స్కు స్పీకర్గా వెళ్ళేవాడిని. అయితే అప్పుడు ఉన్నటువంటి పెద్దలు ఇప్పుడు ఏదైతే మా గవర్నింగ్ బాడీ అందరు చనిపోయినారో వాళ్ళల్లో జీటీ బెంజమిన్ గారు మరి ఏదైనా స్పెషల్ మీటింగ్స్ ఉంటే అక్కడ స్పీకర్గా వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు ఆయన భార్య నాకు పరిచయం అయింది. సరే, పాస్టర్స్కు ఆ అశ్వాపురం, ఖమ్మం దగ్గర అశ్వాపురము, అక్కడ వాటర్ ప్లాంట్ ఒకటి ఉంది. ఆ వాటర్ ప్లాంట్ ఒకటి అదేదో మరి డిఫెన్స్ హెవీ వాటర్ ప్లాంట్ ఉంది. అందులో పనిచేసినప్పుడు అక్కడ ఆయన దొంగతనం చేసి మరి ఆ యొక్క ఎంప్లాయీస్ యొక్క జీతాలు అటెండర్గా ఉండి ఆయన బ్యాంకు నుండి డబ్బు తీసుకొని వచ్చినప్పుడు ఆయన సస్పెండ్ అయినాడు. సస్పెండ్ అయిన తర్వాత అక్కడి నుండి ఆయన కేసు వేసినాడు, కేసులో గెలిచినాడు, లేకపోతే సుప్రీంకోర్టు పోయినాడు అని చెప్పి నన్ను వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచినారు. పాస్టర్స్ని ఎవరైనా భోజనానికి పిలుస్తారు కదా, ఇక వాళ్ళ అన్యులు సరే ఇంత ప్రేమతో పిలుస్తున్నారని ఒకసారి వాళ్ళ ఇంటికి పోయి భోజనం చేసినప్పుడు వాళ్ళు మీరు ఏం చేస్తారని సామాన్యంగా మనం అడుగుతాం. అడిగితే నేను సో అండ్ సో అని చెప్పినప్పుడు మేము ప్రస్తుత పరిస్థితులలో మాలో 2004లో ట్రస్ట్ సొసైటీ అని ఫామ్ అయింది. ఈ సొసైటీ అనేది బ్రదర్ భగత్ గారు 1971లో ఈ ప్రాపర్టీని కాపాడుకోవడానికి గవర్నమెంట్కు ఏదైనా మరి జవాబు ఇవ్వడానికే చేసిండే తప్ప అందులో గవర్నింగ్ బాడీ మెంబర్స్ ఉన్నారని మాకు తెలియదు. తర్వాత ఒకవేళ వాళ్ళు 7 ఎక్కడైనా మీటింగ్ పెట్టుకుంటే కూడా మాకు ఏమాత్రం కూడా కాంగ్రిగేషన్కి ఏది చెప్పేవారు కాదు. ఎంత క్లోజ్గా ఉన్నటువంటి ఎల్డర్స్కు కూడా ఏది చెప్పకుండా కేవలము ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మరి పాస్టర్ గారు చెప్పినట్టుగా ఎబ్రోన్ యొక్క ప్యాటర్న్ ఏంటంటే ప్రార్థన వాక్యం. అదే సందర్భంగా మేమందరము ప్రార్థన చేసేవాళ్ళమే. మరి వీళ్ళు చెప్పినారు కదా, చిన్ననాటి నుండి ఉన్నటువంటి మా కుటుంబాలు ప్రార్థన మీద ఆధారపడేది, కానీ ఏం జరుగుతుంది, ఏమొస్తుంది, ఏం గడుతున్నారు అని బ్రదర్ భగత్ గారిని కానీ ఆనాటి గవర్నింగ్ బాడీని కానీ ఎవ్వరు ప్రశ్నించేవారు కాదు. సరే, ఆ సందర్భంలో ఇక మాకేమీ తెలియదు. 2004లో ఆయనతో ఉన్నటువంటి సెకండ్ క్యాడర్ అంటే ఫిలిప్ గారు, జీటీ గారు, ఇంకా XYZ వారందరూ కలిసి అక్కడ మాలో ఒక యాడమ్ అనే వ్యక్తి కోర్టు కేసులు వేస్తున్నాడు. కోర్టు కేసులు ప్రారంభమైనాయి, ఈ సంఘంలో కోర్టు కేసులు ఏంటి అని వాళ్ళు తట్టుకోలేక జీటీ బెంజమిన్ గారు మరి ఓఎం దగ్గరికి వెళ్ళి వారు సలహా అడిగితే ఈ సొసైటీ మీద స్వేచ్ఛా స్వాతంత్రం ఉంటుంది, మరి ట్రస్ట్ అనేది నియంతృత్వంగా ఉంటుంది, కాబట్టి మీరు ట్రస్ట్ ఫామ్ చేసుకోండి అని వారు చెప్తే వారు గుడ్డిగా ట్రస్ట్ చేయడం జరిగింది. అప్పటి నుండి మేము వ్యతిరేకిస్తూ వస్తున్నాము. ఆ సందర్భంలో ఈ పీటర్ రూబెన్ వీళ్ళు కూడా అన్ని విషయాలలో మరి ఆ దినాలలో ఫిలిప్ గారికి, జీటీ గారికి ఏదైనా సలహాదారులుగా ఉండి లీగల్ మ్యాటర్స్ వీళ్ళు చూసేవారు. అయితే మేమందరం కూడా కలిసి ఉండేవాళ్ళము. ఆ సమయంలో మరి కేసులు ఎక్కువ అవుతున్నాయి, వీళ్ళు ట్రస్ట్ చేసుకున్నారు, ట్రస్ట్ అంటే ఎవరికి ఇష్టం లేదు, కాంగ్రిగేషన్ ఒప్పుకోవట్లేదు అనే ప్రపగండా వచ్చినప్పుడు సరే సొసైటీని మనము లైవ్లోనికి తీసుకొద్దామంటే అది మాకు సాధ్యపడలేదు. ఎందుకంటే అందులో రాసినారు కదా, అందరూ చనిపోయినారు, ఎవరెవరికి పవర్ ఇవ్వలేదు. ఆ సమయంలో క్రిటికల్ పొజిషన్గా ఉన్నది ట్రస్ట్ వాళ్ళు ఒకవైపు, ఇక వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్న ఆ సమయంలో ఇప్పుడు ఈయన చెప్పినట్టుగా రూబెన్ సిక్ అయినాడు. ఆ సమయంలో దౌర్భాగ్యుడిని అయిన నేను ఆ వ్యక్తిని అరే ఈయన సుప్రీంకోర్టులో గెలిచినాడంట, ఏంటి ఈయనను మనం వాడుకుంటే బాగుంటుంది, ఎందుకంటే వీళ్ళిద్దరు రావట్లేదు, అన్నదమ్ములు రావట్లేదు అని చెప్పి మాకు పాస్టర్స్ సదస్సు జరుగుతుంది. ఎక్కడ అంటే వెంకటాపురంలో బొలారంలో జరుగుతుంటే అక్కడ కొంతమంది మహిమలోకి పిలువబడినారు, తిమోతి అని, ఇంకా సీనియర్ సేవకులు వాళ్ళందరూ కూర్చున్నారు. ఆండ్రూ కూడా ఉన్నాడు.
మరి నేమియా వీరందరూ ఉన్నారు. ఆ టైంలో కొంచెం బాగా అయిపోయినాక వీళ్ళు కూడా వచ్చినప్పుడు అంతకుముందు నేను వీళ్ళ దగ్గరికి పోయి వాడిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు బ్రదర్ మేము ఇప్పుడు మా తమ్ముడు బాగలేదని పీటర్ గారు నాతో చెప్పి మా తమ్ముడు బాగలేడు, ఒకవేళ సొసైటీకి సాయం చేస్తే యేసుపాదం నాకు అన్నీ తెలుసు కాబట్టి మీరు ఏదైనా సాయం చేస్తే మేమైతే జోక్యం చేసుకోము, ఇప్పుడు మా పరిస్థితి బాగాలేదు, తమ్ముడు బాగాలేడు అని చెప్పడం జరిగింది. అప్పుడు సరే వీళ్ళు ఇట్లున్నారని మరి ఆ యొక్క పాస్టర్స్ సదస్సు దగ్గరికి నేను తీసుకుపోయినప్పుడు ఈయన సో బ్రదర్, ఈయనది అశ్వాపురము ఖమ్మం దగ్గర, ఈయన సుప్రీంకోర్టులో కూడా కేసులు గెలిచినాడట, మరి ఈయనను మనం యూజ్ చేసుకుందామంటే అందరూ యాక్సెప్ట్ చేసినారు. దేవుడు అంతరంగం ఎరుగును కానీ మనుషుడు పై రూపంలో చూసుడు. మీ అందరికి కూడా నేను క్షమాపణ చెప్పేది ఏంటంటే మీరు మాకు సహాయంగా వచ్చినారు, దీనికి కర్మ కర్త క్రియ నేను కాబట్టి మీ అందరికీ క్షమాపణ చెప్తున్నా. 3,000 మందికి క్షమాపణ చెప్పినాను నేను. అయితే ఈ దౌర్భాగ్యుడు, ఈ దొంగ, వీడు ఇట్లాంటివాడు అని నాకు తెలియదు. వాని మీద 133 కేసులు వాని మీద ఉన్నాయి. ఇటువంటి క్రిమినల్ ఫస్ట్ అప్పటికి వీళ్ళు రావట్లేదు. అంత గొప్ప దైవజనుని యొక్క పరిచర్యను ఈ విధంగా భంగం చేస్తుంటే నేను వాడిని వెంటనే గుర్తుపడిన, వీడు దొంగ అని చెప్పి ఆనాడు తిమోతి XYZ ఎవరైతే చనిపోయినారో వాళ్ళ ముందు నేను అరే నువ్వు దొంగవరా, నువ్వు ఇట్లాంటివి రాని నేను ఆవేశపరుణ్ణి, వెంటనే వాడిని నువ్వు బయటికి పోరా అని నెట్టేస్తుంటే వీళ్ళు అడ్డుపడి వాడిని బలపరిచినారు. నేను కొంతకాలం దూరం అయిపోయి ఏం చేయాలనో తెలియని పరిస్థితులలో ఉన్నప్పుడు వాని అంతరంగంలో దొంగ స్వభావం ఉంది. వాడు కర్ర దొంగ తర్వాత తెలిసింది, వాడు సస్పెండ్ అయింది, వర్కర్స్ యొక్క డబ్బుని ఎత్తుకొని పోయి వాడు ఇంకెన్నెన్నో నేరాలు చేసినటువంటి చరిత్ర వానికి ఉందని తర్వాత తెలిసి వాడిని ఎన్నోసార్లు వ్యతిరేకించినప్పుడు సరే నేను సేవకుడిని ఏం చేయాలని చెప్పి మళ్ళీ నేను తల వంచుకొని వెళ్ళిన తర్వాత లోపల ఉన్నాను. మరి షార్ట్ కట్ చేస్తున్నాను. 23వ తారీఖు జనవరి మేమందరం కూడా ఇంతమంది మేము కూర్చొని సంఘం యొక్క ప్రణాళిక ఏంటి ఏం కథ అని మంచిగా నడిపిస్తున్నాము. కొంతమంది మంచి యథార్థపరులు, ఈయన ఒక సైంటిస్ట్, ఇంకా కొంతమంది రాలేదు, వాళ్ళంతా మంచి ఎడ్యుకేటెడ్స్, వాళ్ళు మంచి ఆఫీసర్స్, వారు సంపాదించుకుంటే కోట్ల రూపాయలు సంపాదించుకునేటువంటి వారు, నీతిగా బ్రతికినటువంటి వారికి ఈ యొక్క డబ్బును అప్పగించినాం. దాన్ని సరే ఫర్దర్ ఎట్లా చేయాలి ఏంటి అని మేము మాట్లాడుకొని మాతో రాజేశ్వరరావు గారు ఉన్నారు. 23వ తారీఖు 2 గంటల 45 నిమిషాలకు మరి దానికంటే ముందే వీళ్ళంతా వెళ్ళిపోయినారు. ఇక అప్పుడు లోపల నేను రాజేశ్వరరావు గారు మరి ఇంకొక బ్రదర్ స్టీవెన్ ఉన్నాము. మేము భోజనం చేస్తున్నాము. ఆయన భోజనం చేయంటే నేను చేయని ఇంటికి పోతున్నా అన్నాడు అని ఏదో చెప్పాలని నాతోని మేమిద్దరం బయటకు వస్తున్నాము. వెంటనే మరి ఇక ఒక 100 మందిని ఈ రోడ్ల మీద ఉండేవాళ్ళు ఏంటి వాళ్ళు ఆడ కాదు మొగ కాదు అటువంటి మరి ఆడవేషం వేసుకున్నటువంటి వారిని, తర్వాత ఫిర్జాతిగూడెం నుండి మల్లన్న అనే వ్యక్తి, మరి ఎమ్మెల్సీ మల్లన్న, ఆయన గ్రూప్ను అంతా కూడా పంపించి లోపలికి హఠాత్తుగా వచ్చినారు. మేము ముగ్గురం ఉన్నాము. అప్పుడు బయటకు వస్తుంటే వీడు వచ్చేసినాడు. గేట్ లోపల చేయమని మాకు పోలీసు వాళ్ళు చెప్తూ వచ్చినారు. అప్పుడు రాజేశ్వరరావు గారిని వెంటనే ఏమో జరుగుతుందని హఠాత్తుగా అందరిని వచ్చి ఇప్పుడు ఇక్కడ ఉండే మిల్కీ అనే అబ్బాయి మీద అరే రారా బయటికి అని దాడి చేస్తుంటే ఏంటి పెద్ద సౌండ్ వస్తుందని ఆయన బయటకు వచ్చిండు. ఆయన వెనకాల నేను వచ్చిన, ఆయనను పోయి కొడతా ఉన్నాడు. అరే కొడతా ఉన్నాడని నేను పోయి ఆపడానికి నేను పరిగెత్తుకొని పోతే నా మీద వచ్చి పడి నన్ను కొట్టడం జరిగింది. ఈ చైన్ కూడా ఇట్లా తిప్పేసినారు. నేను స్కూటర్స్ మధ్యలో పడిపోయినాను. నన్ను తొక్కడము కొట్టడము ఇది జరిగినప్పుడు కొంచెం నరాలు ట్విస్ట్ అయినాయి. సరే ఇటువంటి పరిస్థితి జరుగుతుంది. ఇంకా చాలా నేను చెప్పాలంటే ఆ స్టోరీ 2 గంటలు అవుతుంది, అది చెప్పను నేను. బ్రదర్ భక్సింగ్ గారి యొక్క సేవను భంగం చేస్తున్న ఒక దుర్మార్గుడు, వాడు దొంగ, వాడు ఏమీ లేకుండా వచ్చినాడు. వాని స్థితి, వాని భార్య ఈ టేబుల్స్కు ఒక గుడ్డతో కలర్ వేస్తుంటే 2 పనులు వాడు కలిసి కార్పెంటర్ పని చేసుకునేవాడు. ఇవాళ కోట్ల రూపాయలు దండుకొని ఈ విధంగా ఉన్నారు. కాబట్టి మీ అందరికీ దయచేసి వందనాలు. నాకు ప్రాణభయం ఉంది, అయినా నాకు ధైర్యం ఉంది, నేను గుండె ధైర్యం ఉన్నాను. నేను ఒక్కడినే, కానీ ఇగో ఈ బ్రదర్కు నా సాహసం ఏంటో తెలుసు. కాబట్టి నేను ధైర్యవంతుడు. నేను ఒక్కడిని ప్రభు కొరకు చావైతే లాభము, నేను చావడానికి సిద్ధమే, కానీ నాకు ప్రాణభయం ఉంది. ఇప్పుడు నన్ను బయటికి వెళ్ళగొట్టినాడు,
నాకు ఎంత నీచమైన పని చూడండి. నా 50,000 నాదొక కొత్త సూట్ కేసు, మరి దానిలో సూట్లు అవి ఉంటే అవన్నీ తీసుకొని తగలబెట్టినారా, తీసుకొని పోయినారా అన్ని నా కారును డ్యామేజ్ చేసినారు. కారును నా దగ్గర ఉంటే దొంగ లాక్ పెట్టి తీసుకొచ్చి రోడ్డు మీద వేసినారు నిన్న. అయినప్పటికీ భరిస్తున్నాం. ప్రభు కొరకు మాకు సహాయం చేయాలని మీ అందరికీ మనవి చేస్తున్నాం. మీరందరూ తీర్మానము, ఒక ఏకకంఠ తీర్మానం చేయండి. మనం ఏం చేద్దాం? గవర్నమెంట్ కళ్ళు తెప్పిద్దామా? మరి మన మోహన్ అన్న మొన్న ఒకసారి లాల్ బహదూర్ స్టేడియంలో మాట్లాడుతున్నప్పుడు మేము మీకు సపోర్ట్ చేసినాము, గవర్నమెంట్కు మేము సపోర్ట్ చేసినాము, వి డోంట్ వాంట్ ఎనీ సపోర్ట్, మాకు డబ్బుల పరంగా మాకు సపోర్ట్ అవసరం లేదు, కానీ మా క్రైస్తత్వానికి మీరు సపోర్ట్ చేయాలా, మేము ఎల్లకాలం మీతో ఉన్నామని మరి ఆయన కంఠమెత్తి చెప్పినాడు. కాబట్టి ఇది దయచేసి మనసు మీద తీసుకోండి. నాకు దాకిన గాయము మీకు దాకిందని అందరూ అనుకుంటే మాత్రం మా కొరకు నిలబడండి. ప్రజలు మీ సమస్యలు మాకు చెప్పితేనే మాకు అర్థమవుతుంది, మేమేం మాట్లాడగలము అన్నారు. కాబట్టి ఈ ట్రస్ట్ వాళ్ళు ట్రస్ట్ చేసి 3 గ్రూపులు అయినాయి. వాళ్ళు ఒకరి మీద ఒకరు కేసులు వేసుకొని ఈ ఎఫ్సిఎస్ పీటర్ అనే వ్యక్తి మాతో ఇప్పుడు లోకల్గా ఇప్పుడు మేము ఎవరైతే కూర్చున్నామో మాతో ఏకీభవించి ఈ మాఫియా డాన్ ఎవరైతే ఉన్నారో వీరాచార్యని పంపించడానికి అందరం కలిసికట్టుగా పోలీసుని ఆశ్రయించి పంపించడం జరిగిన తర్వాత నో ట్రస్ట్ నో సొసైటీ. వినండి, కొత్త వాళ్ళు వచ్చినారు. నో ట్రస్ట్ నో సొసైటీ మనము ఒక అండర్స్టాండింగ్ మెమోరాండం రాసుకుందాం అన్నప్పుడు మేము అందరం కూడా సైన్ పెట్టినాం. ఏంటి అని అంటే, బ్రదర్ బక్సింగ్ గారి యొక్క ప్యాటర్న్లో మనము సంఘాన్ని నడిపిస్తాం, మనకు సొసైటీ వద్దు, ట్రస్ట్ వద్దు అని చెప్పి అందరము సిగ్నేచర్ పెట్టిన తర్వాత ఈ ఎఫ్సిఎస్ పీటర్ అనే ఆయన దగ్గర కూడా దాదాపుగా ఒక 25 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు మంచి చర్చెస్ కట్టినారు మీరంతా. పోలీసు వాళ్ళు మమ్మల్ని అన్నారు, రేకుల షెడ్ ఆయన ఎవరు సంపాదించిపోతే మీరు డబ్బులకు కొట్లాడుతున్నారు, మీరు రేకుల షెడ్ ఉంది, మీరు అట్టముక్కలతో పెట్టుకున్నారు, మీకు సిగ్గు లేదా అని కూడా మమ్మల్ని అన్నారు. అయితే మేము ఈ డబ్బును తెచ్చే అంటే ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఖర్చు పెట్టడం, ఇప్పుడు ఇవన్నీ అడిగినందువలన వాళ్ళిద్దరూ ఈ మోహన్ బాబు గారు ఈ ఎవరైతే డాన్ ఉన్నాడో వాడు ఈ వీరాచార్య అనేవాడు ఎఫ్సిఎస్ పీటర్ అండ్ అదర్స్ 30 మందిని నెల రోజులు జైల్లో పెట్టినాడు. తర్వాత వీడు వాళ్ళని పెట్టినాడు, వీళ్ళు పెట్టినారు. వాళ్ళు బద్ధ శత్రువు. యేసుక్రీస్తును సిలువ వేయడానికి ఏ రోజు పిలాతు ఒకటైనట్టుగా వాళ్ళు అవుతూ వచ్చిందా. మీరు దయచేసి మా పక్షాన గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మీరు ఒక కమిటీ ఏర్పాటు చేసి మా ప్రాబ్లం మేము సాల్వ్ చేసుకుంటాం. క్రైస్తవులం అందరము డినామినేషన్ కాదు, మనమంతా యేసుక్రీస్తు బిడ్డలంగా మా సమస్యను మేము పరిష్కారం చేసుకుంటాము. దయచేసి మాకు మీ గవర్నమెంట్ ప్రతినిధులను కూడా మాతో ఒక 2-4 ఇవ్వండి అని ఒక కమిటీ ఏర్పాటు చేసి మీరు మాట్లాడితే తప్ప మాతో కాదు. వాడు ఇంకొకటి ఖాళీ స్థలం ఉంది, మాకు 3 కాంపౌండ్స్ ఉన్నాయి. ఆ ఖాళీ స్థలం కోట్లు 15 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఉన్నది, దాన్ని కూడా వాడు అమ్మేసుకుంటాడు. కాబట్టి దయచేసి ఇటువంటి పోరాటంలో మేము ప్రాణత్యాగం చేస్తున్నాం. మీరు ప్రార్థన చేస్తామన్నారు, నేను తప్పుపడట్లే. మేము వారం రోజుల నుండి ఒక 150 మందితోని మా సిస్టర్స్ మేమంతా ప్రార్థన చేస్తూనే ఉన్నాం, కన్నీటితో చేస్తున్నాం, ఏడుస్తూ చేస్తున్నాం. ఈరోజు మాత్రమే మేము ఈ మీటింగ్ ఉందని దాన్ని క్లోజ్ చేసినాము. కనుక అది మనసు మీద తీసుకొని మాకు సాయం చేయాలని మీ అందరికీ చేతులెత్తి మనవి చేస్తున్నాము. మా ప్రాణాలు పోయినాయి, నా ప్రాణం పోయింది. మేము ఇప్పుడు చెప్పినాడు కదా అన్న, మేము ఒక వారి దృష్టిలో 5-6 ఉన్నాం, మమ్మల్ని తీసేస్తే పోతుంది పీడ అంటుండవాడు. సరే, ఈ పరిస్థితుల్లో మేము విన్నాం. మీరు ఏ సాయం చేస్తారో చేయండి. థ్యాంక్ యూ సార్.